మీరు మొదటిసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఏం రూల్స్ పాటించాలో అర్థం కావటం లేదా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్డి లైఫ్ బూస్ట్. బూస్ట్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. అయితే నేను ఈ వీడియోలో చెప్పే ఈ 10 పాయింట్స్ గనక మీరు ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది సేఫ్‌గా ఉంటుంది. సెట్ క్లియర్ ఫినాన్షియల్ గోల్స్. ముందుగా మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఓన్ హౌస్ కొనటం కోసం, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ వీటిలో ఏదో డిసైడ్ అవ్వండి. మీరు పెట్టుకునే గోలే మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని నిర్ణయిస్తుంది. బిల్డ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. మీరు ఇన్వెస్ట్ చేయడానికంటే ముందు మీ 3-6 నెలల ఖర్చులను సేఫ్‌గా సేవింగ్స్ అకౌంట్‌లో గానీ, లిక్విడ్ క్యాష్‌గా గానీ పక్కన పెట్టేసేయండి. ఇది మీ సేఫ్టీ నెట్. ఏవైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కదిలించకుండా, సేల్ చేయకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ని వాడుకోవచ్చు. ఫస్ట్ క్లియర్ యువర్ హై ఇంట్రెస్ట్ లోన్స్. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్ ఉంటే ముందు వాటిని క్లియర్ చేయండి. ఇవి 30% నుండి 40% వరకు ఇంట్రెస్ట్ తీసుకుంటాయి. ఈ వడ్డీ మీకు వచ్చే రిటర్న్స్ కంటే చాలా ఎక్కువ. ఓపెన్ ఏ డీమ్యాట్ అకౌంట్. ఇన్వెస్ట్ చేయడానికి ఒక డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అనేది అవసరము. ఇది మీరు గ్రో యాప్, జిరోదా, అప్స్టాక్స్, ఏంజల్ వన్ ఈ యాప్స్లో వేటి ద్వారా అయినా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే 10 నిమిషాల్లో మీ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. చూజ్ యువర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు బిజినెస్ కనుక అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపితో మొదలు పెట్టండి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఈ ఎస్ఐపిని 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు డైవర్సిఫై కావాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్, పీపీఎఫ్, ఎన్పిఎస్ కూడా పరిగణించండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్. ఒక పెద్ద మొత్తం ఉన్నప్పుడు సేవ్ చేద్దాంలే అని వెయిట్ చేయకండి. నెలకు 500, 1000 ఎంతో కొంత అయినా స్టార్ట్ చేయండి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. అదే ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్ఫెక్షన్. డైవర్సిఫై అండ్ మేనేజ్ రిస్క్. మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకదానిలో చేయొద్దు. మీ పోర్ట్ఫోలియోని డివైడ్ చేసుకోండి. అంటే 60% ఈక్విటీలో, 30% డెట్ ఫండ్లో, 10% గోల్డ్. ఇలా చేస్తే మీ రిస్క్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. రివ్యూ ఎవ్రీ 6 months. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని ప్రతిరోజు చెక్ చేసుకోవద్దు. 6 monthsకి ఒకసారి చెక్ చేయండి. అవసరమైతే రీబ్యాలెన్స్ చేయండి. ఒకవేళ మార్కెట్ డౌన్ అయితే ప్యానిక్ అవ్వద్దు. లాంగ్ టర్మ్లో గ్రోత్ ఉంటుంది. వెయిట్ చేయండి. కీప్ లెర్నింగ్. ఇన్వెస్టింగ్ అనేది ఒక ప్రయాణము. నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. ఫినాన్షియల్ బుక్స్ చదవండి, ఫినాన్షియల్ వీడియోస్ చూడండి. ఫినాన్షియల్కి సంబంధించిన ఏ కంటెంట్ అయినా సరే వదిలిపెట్టకండి, నేర్చుకోండి. ఆటోమేట్ అండ్ స్టే డిసిప్లిన్. ఎస్ఐపిలో ఆటోమేట్ ఆప్షన్ని సెట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం చూడొద్దు, లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ మీద దృష్టి పెట్టండి. ఇప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. రేపటికి వాయిదా వేయకండి. 500తోనే మీరు మీ వెల్త్ జర్నీని స్టార్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమందరం కలిసి హెల్త్, వెల్త్ అండ్ మైండ్ సెట్లో గ్రో అవుదాము. కీప్ వాచింగ్.